దయచేసి మీ బైబిల్ తెరిచి కీర్తనల పుస్తకం 37వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 25వ వచనాన్ని 25వ వచనాన్ని నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దీనికి అనుసంధానమైన మరొక మాట కూడా యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనను యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. మీ రెండు చేతులు ఆకాశం వైపు కనపరిచి స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, చదవబడినటువంటి దైవ వర్తమానంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం గమనిస్తున్నాం. మహాభక్తుడైన దావీదు మహారాజు యొక్క అనుభవాలు, దేవునితో ఆయన జీవించినప్పుడు కలిగిన అనుభవాలను గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట వివరిస్తున్నారు. నీతిమంతుడు విడవబడుట నేను చూచి ఉండలేదు. ప్రపంచంలో ఎవరైనా విడవబడతారేమో కానీ నీతిమంతులు విడిచిపెట్టబడరు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట చదివాం, నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. నువ్వెంత నీతి కలిగి ఉంటావో నీ యొక్క ఆత్మీయ జీవితముతో పాటు నీ దేహముతో పాటు నీ నివాస స్థలము కూడా దినదినము క్షమావృద్ధి పొందుతుంది. దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా నీతి కలిగి ఉండాలని చెబుతున్నారు. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకాలి. మనం వెదకవలసిన ప్రాముఖ్యమైన వాటిని దేవుడు చెప్తున్నాడు. నీతిని మనము కలిగి ఉండాలి. నీతి ఎలా మనకు వస్తుంది? పేరు పెట్టుకుంటే నీతి అమ్మా అని పేరు పెట్టుకున్నాం, వస్తుందా నీతి? చాలామంది బైబిల్ పేర్లు వెతికి పెట్టించుకుంటారు. మంచిదే, కానీ పేరుకు తగినట్టుగా బ్రతకడం చాలా కష్టం. ప్రేమైన దేవుని సంఘమా, నీతి అనేది ఎలా మనం సంపాదించుకోవాలి? ఎందుకంటే నీతిమంతుడు విడువబడడు. నీతిమంతుని దేవుడు తన హస్తం పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నీతిమంతుని ఇల్లు వర్ధిల్లుతూ ఉంది. నీతిమంతుని గుడారం ఆశీర్వదించబడుతుంది. నీతికి తగినట్టుగానే నివాస స్థలము వర్ధిల్లుతూ ఉంది. మరి ఈ నీతి మనం ఎలా సంపాదించుకోవాలి? ఎలాగో మనం సంపాదించుకుంటే నీతిమంతులుగా బ్రతకగలం? మొదట కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నీతిని మనం కలిగి ఉండాలంటే మొదట మనం కలిగి ఉండవలసిన లక్షణం పరిశుద్ధ గ్రంథంలో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి మాట మనం చదువుదాం. కాబట్టి
విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడితిమి. ఆమేన్. మనము నీతిమంతులం ఎలా కాగలము అంటే విశ్వాసం. ఎవరి మీద? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా కాగలడు అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట వలన. మనుషులను నమ్ముతాం మనము, నాయకులను నమ్ముతాం మనకు కలిగిన ధన సమృద్ధిని నమ్ముతాం, మనకు కలిగిన జ్ఞానాన్ని నమ్ముకుంటాం. కానీ ఇవన్నీ ఇచ్చిన యేసయ్యను పక్కన పెడతాం. ప్రియులారా గమనించాలి, అబ్రహాముకు అన్ని కలిగి ఉన్నను, అబ్రహాము దేవుని నమ్మెను. ఆమేన్. అప్పటికే అబ్రహాము సమృద్ధి కలిగి ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. అప్పటికే సమృద్ధిగా కలిగి ఉన్నాడు అబ్రహాం గారు. ఒక్క సంతానలేమి తప్ప మిగిలిన వాటన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కావలసిన ధనముంది, పేరుంది, కొరత లేకుండా బ్రతుకుతున్నాడు. ఇక వేటిని నమ్ముకోవాలి ఇప్పుడు? అవి నమ్ముకుంటే సరిపోద్ది కదా మరి మనలాగా. కానీ అబ్రహామును గురించి దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఆమేన్. నువ్వు మనుషులను నమ్మినంత ఈజీగా దేవుని నమ్మలేకపోతున్నావు. నమ్మి మోసపోతావు, మరలా ఆ మనిషిని నమ్ముతావు. ఈరోజు నువ్వు విశ్వాసమూలముగా నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని నమ్మాను కానీ దేవుడి నన్ను నమ్మలేదనిందంట ఒక తల్లి. నేను దేవుని నమ్ముకున్నా, అందుకే చర్చికి వచ్చా. దేవుని నమ్ముకున్నా కాబట్టి నేను కానుకలేశాను. దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను కొత్త బైబిల్ కొనుక్కున్నాను. దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్క ఆదివారం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాను. నీతిమంతులం అయిపోతామా? చెప్పండి, నీతిమంతులం అయిపోతామా? ఆమె అనిందట, దేవుడు ఇన్ని చేసినా దేవుడే నన్ను నమ్మలేదు, అందుకే నన్ను ఆశీర్వదించట్లేదు. బట్టలు మారుస్తే నీతిమంతులము కాము, బైబిల్ కొంటే నీతిమంతులము కాము, మందిరానికి నడిస్తే నీతిమంతులము కాము. ఆయన యందు ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసముతో ఆనుకుంటామో అప్పుడు మనం నీతిమంతులం అవుతాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు ఒక మాట పలికిస్తారు. మిమ్మల్ని పలికిచ్చారో లేదో నాకు తెలియదు. యేసు ఒక్కడే దేవుడని, ఆయన నీకు నిత్య జీవం ఇస్తున్నాడని మీరు నమ్ముతున్నారా అని ఒక మాట చెప్తారు. అప్పుడు మీరేం చెప్తారు? నమ్ముచున్నాం అయ్య గారు అనగానే, అలాగైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని ముంచేస్తారు. నువ్వు అక్కడ ఆ మాట చెప్పావు కానీ చర్చికి వచ్చిన తర్వాత దేవుని నమ్మవు. బాప్తిజం తీసుకున్నావు కానీ ఆ క్రమంలో, అంటే పరిచర్య ధర్మంలో నువ్వు నడవట్లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన నమ్మట్లేదు అని అర్థం. ఎవరైతే విశ్వాస మూలముగా జీవిస్తారో వారు నీతిమంతులు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాలకూరలో పాలు లేనట్టు విశ్వాసుల్లో విశ్వాసము లేదు. ఎన్ని వాక్యాలు, ఎన్ని కూడికలు, ఎన్ని ఉపదేశాలు. ఈ వాక్యం చదివితే నిన్న వారం చెప్పాము కదా అని వాక్యం వినరేమోనని మరలా కొత్త వాక్యం ఎత్తుకొని రావాలి మీకోసం.
ఎన్ని వాక్యాలు బోధించినా, ఎంతమంది సేవకులు బోధించినా, డైరెక్ట్గా యేసు ప్రభువుల వారు వచ్చినా మనలో ఏం కనపడలేదు? విశ్వాసం కనపడలేదట. బైబిల్లో ఒక మాట చదివి నేను బాధపడ్డాను. వారిలో విశ్వాసము లేనందున ఆయన ఏ అద్భుతము చేయజాలకపోయాను. ఏం కనపడలేదంటే యేసు ప్రభువుకి మందిరానికి నడిచే వాళ్ళలో విశ్వాసం కనపడలేదు. ఈరోజు నీవు రోగంలో నిలిచి ఉన్నావు, బలహీనతలు కలిగి ఉన్నావు, అసమాధానాన్ని కలిగి ఉన్నావు, లోక ఇచ్చలో మునిగి ఉన్నావు. కారణం ఏంటంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసులలో విశ్వాసము పడిపోయింది. మనుషుల మీదకి వెళుతుంది ఇప్పుడు విశ్వాసం, పక్క సంఘాల మీదకి వెళుతుంది విశ్వాసం. నువ్వు పొందుకున్న విశ్వాసం నీలో స్థిరత్వం లేదు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసము దేవుని మీద కాదు. నేను ప్రార్థన చేస్తే, నేను మందిరానికి వెళితే దేవుడు నాకు సాయం చేస్తాడు అన్న విశ్వాసం ఇప్పుడు ప్రజల్లో కనపడలేదు. మాయ మాటలు చెప్పి, మోసం చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి సేవకుల మీదకి వెళ్తుందండి విశ్వాసం. ఇప్పుడు నువ్వు కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసం. ఆమేన్. స్తోత్రం కలుగునగాక. మనుషుల మీదకి నీ విశ్వాసాన్ని మరల్చుకోవద్దు. బైబిల్ చెప్తుంది దొంగ ప్రవక్తలు వస్తారు. బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది విశ్వాసం విలువ. స్థానికుని సావుకుని విలువ బైబిల్ చదువుకున్న వాళ్ళకు తెలుస్తుందండి. యూట్యూబ్లో వాక్యాలని, ఫోన్ పేలో కానుకలు పంపించిన వాళ్ళకు సేవకుని విలువ ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసింటే కదండి వాళ్ళు. అంతే. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే కని పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోరు కానీ కదా, కని పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోరు కానీ వాడెవడో ఎక్కడో ఉంటాడు. వాడి మీద అభిమానంతో ఏం చేస్తారు తెలుసా? డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటారు. మా హీరో ఈరోజు నీ కొరకు కష్టపడుతున్న సేవను, పరిచర్యను గుర్తించాలి మీరు. స్తోత్రం. లోకంలో ఎన్నో పరిచర్యలు మనకు కనపడతాయి, ఎన్నో కనపడతాయి. పలుమార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆళ్ళగడ్డ సంఘానికి వెళ్ళి ఒక విశ్వాసం టచ్ చేసి చూడండి. యేసుకృప చర్చికి వెళ్ళి మనోహర్ గారి పర్మిషన్ లేకుండా ఒక విశ్వాసి బయటికి వెళ్ళారు. స్తోత్రం చెప్దామా? మనోహర్ అన్నకు తెలియకుండా ఒక విశ్వాసి వేరే చర్చికి వెళ్ళాడు, వేరే సేవకునితో మాట్లాడారు, వేరే సేవకుని కూడా ఇంట్లోకి రానిచ్చుకున్నారు. ఈయన కూడా బోధకుడే కదా అని రాజు పడితే గొర్రెల మధ్యకి తోడేళ్ళు వచ్చిపోతూనే ఉంటాయి. విశ్వాసుల యొక్క విశ్వాసము ఇప్పుడు దేవుని మీద కాకుండా మనుషుల మీదకి వెళ్తుంది. అందుకే పౌలు గారు అక్కడ రాసిన మాట, ఎవడైనాను సరే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే వాడు నీతిమంతుడవుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడితిమి. ఆమేన్, హల్లెలూయా. మొదట ఎలా తీర్చబడ్డాము? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇప్పుడు రెండవ మాట చెప్తున్నాడు ఆయన, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెబుతుంది యెషయా గ్రంథము 1వ అధ్యాయములో 18వ వచనము చెప్పబడిన మాట ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. యెషయా గ్రంథం 1:18వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము,
మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లవిగా చేయబడును. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందండి? నీతిమంతులుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తములు కడగబడకుండా ఎవరు నీతిమంతుడు కాలేడు. గుర్తుపెట్టుకోవాలి, యేసు రక్తముతో నువ్వు కడగబడకుండా నువ్వు నీతిమంతుడవు కాలేవు. యేసు రక్తం ఆయన ప్రశస్తమైన రక్తం నీ మీద ప్రోక్షింపబడాలి, నీ ఇంటి మీద ప్రోక్షింపబడాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడవు. యేసు రక్తము చిందించకుండా, యేసు రక్తంలో పాలు పొందకుండా, యేసు రక్తం నీ మీద కాల్చబడకుండా ఎప్పటికీ నువ్వు నీతిమంతుడు కాలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం పోవాలంటే రక్తం చిందించకుండా పాపము తొలగిపోదు. ఆమేన్, స్తోత్రం. అది పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పాపిని పరిశుద్ధుని చేసిన రక్తం. ఆ రక్తంలో ఎవడైతే కడగబడతాడో వాడు నీతిమంతుడు అవుతాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడకుండా నేను నీతిమంతుణ్ణి, నీతి కార్యాలు చేశాను, పుణ్య కార్యాలు చేశాను, అన్నదానాలు చేశాను, వస్త్రదానాలు చేశాను, నా అవయవ దానాలు చేశాను కాబట్టి నేను నీతిమంతున్నని పొర్రపాట్ల కూడా నువ్వు కలలుగానొద్దు. ఆయన రక్తంలో కడగబడకుండా ఎవడు నీతిమంతుడు కాలేడు. నువ్వెన్ని కార్యాలను చేసుకో. అందుకే వాటి విషయం యేషయా ప్రవక్త అన్నాడు, మేము పరిశుద్ధులం అనుకున్నాము కానీ మా నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలుగా అయిపోయాను. మేము నీతి క్రియలే చేశాం. ఏమేంటి నీతి క్రియలు? అమ్మాని వచ్చి నన్ను ఇంటికి వచ్చిన వారికి ఏ రోజు ఖాళీ కడుపున పంపించలేదు. మంచిదే కానీ అది మంచి పని, నీతిమంతుని పని కాదు, అది నీతి క్రియ కాదు, అది మంచి పని. ఎందుకంటే బీదలకు ఎవడైనా నలభై 41వ అధ్యాయం కీర్తనల పుస్తకం 41వ అధ్యాయం మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు. అది సంగతి. అయ్యా, నువ్వు బీదలకు సాయం చేసావా? బీదలకు నువ్వు ఆర్థికంగా తోడ్పడి ఉన్నావా? లేక వస్త్రాలు ఇచ్చావా? నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? నీకు ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు దేవుడు నువ్వు చేసిన పనికి ఆపద నుండి తప్పిస్తాడు. కానీ నీతిమంతుడు కాలేవు వాటి వల్ల. బీదలకు సాయం చేసిన వాడు మంచివాడు కానీ నీతిమంతుడు కాడు. యేసు రక్తములో ఎవడైతే కడగబడతాడో వాడు మాత్రమే నీతిమంతుడు అవుతాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో నీతిమంతుని పని ఏంటో చూడండి. 10వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వలె, మనుషుల వలె నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. అయితే శుంకరి ఇతడు దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని చెప్పేవాడు నీతిమంతుడు అవుతాడు. గట్టిగా చప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవడయ్యా నీతిమంతుడు అంటే ఎవడైతే పాపి అని ఒప్పుకుంటాడో వాడు నీతిమంతుడు అవుతాడు తప్ప
నేను పుణ్యకార్యాలు చేశాను, దాన ధర్మాలు చేశాను, దశమ భాగాలు ఇచ్చాను, క్రమ తప్పకుండా ఆరాధనకు వచ్చాను అని చెప్పుకునేవాడు నీతిమంతుడు కాలేడు. వాడు మనుషులకు నీతిమంతుడుగా అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు. ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడాలి అంటే అతడు పాపి అని ఒప్పుకోవాలి, ఆ పాపమును యేసు రక్తములు కడుక్కోవాలి. అప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నిన్ను నీతిమంతుని చేయటానికి ఆయన ప్రశస్తమైన రక్తం కావాలి. ఎలా వచ్చిందో తెలుసా? అది ఎలా వచ్చిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చాలా సంఘటనలు ఉన్నాయి. సమయానుకూలాన్ని బట్టి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నీతిమంతుని చేయటానికి, నీ చెయ్యి విడవకుండా పట్టుకోవటానికి, నిన్ను పట్టుకోవటానికి ఆయన పరలోకాన్ని విడిచాడు. నిన్ను పట్టుకోవటానికి తండ్రిని విడిచాడు. నిన్ను పట్టుకోవటానికి సింహాసనాన్ని విడిచాడు. నిన్ను పట్టుకోవటానికి స్తుతులను విడిచిపెట్టాడు. నిన్ను పట్టుకోవటానికి మహిమ శరీరాన్ని విడిచి మట్టి శరీరాన్ని దాల్చుకున్నాడు. అయ్యా, నీతిమంతుడు ఎప్పటికీ విడవబడడు అని నువ్వు పిలిపించుకోవటానికి ఆయన సర్వస్వాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రిక్తుడిగా వచ్చాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో చక్కని మాట మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడిరి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నువ్వు నీతిమంతుని కావటానికి మానవుడు లిఖించిన వాటికి ఆయన శిరస్సు వచ్చాడు. చరిత్ర ఆయనది, సృష్టి ఆయనది, సమస్తము ఆయనది. ఆయనకు అన్ని లోపడుతున్నాయి. కానీ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన, ఇప్పుడు యేసు ప్రభు అందరికీ లోబడిపోయాడు. ఎంతవరకు లోబడ్డాడు తెలుసా? కాళ్ళు కడిగే వరకు తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత తగ్గింపు! యేసు ప్రభుల వారు నిన్ను చేయి విడిచిపెట్టకుండా, నిన్ను నీతిమంతుడిగా బ్రతికించాలని, నీ చేయి పట్టుకోకుండా, నీ చేయి విడిచిపెట్టకుండా ఉండాలని ఆయన అన్నీ వదులుకొని, అన్నిటినీ సహించి, అన్నిటినీ ఓర్చుకొని, నీ అన్నిటినీ తాలుకొని చివరికి మరణాన్ని కూడా ఆయన పొందాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిన్నేం చేయటానికి చేశాడో తెలుసు? ఇవన్నీ నిన్ను చేయి విడిచిపెట్టకూడదని. ఒకసారి చేయి విడిచిపెట్టడం వల్ల ఆదాము అక్కడ మోసపోయాడు. అక్కడ విడిపోయిన తండ్రి కుమారుల బంధం కలపటానికి ఆయన అన్ని వదులుకొని వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నీతిమంతుని చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వెవరి దగ్గర భిక్షం అడగటానికి వీల్లేదని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేకులకు ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు భిక్షం ఎత్తుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థమైందా మీకు? భిక్షం ఎత్తుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు కాదు అని అర్థం. నువ్వు నీతి మార్గంలో లేవు అని అర్థం. దారి తప్పిపోయామని అర్థం. ఈరోజు దేవుడి మాటలు వింటున్నాను. ఆయన మరణ పునరుద్ధానము ద్వారా నిన్ను ఆయన నీతిమంతునిగా మార్చాడు. నిన్ను ఎప్పటికీ చేయి విడిచిపెట్టకూడదని, ఎవరి దగ్గర చేయి చాపి యాచించకూడదని, ఒకరికి ఇచ్చే స్థితిలోనే నిన్ను ఉంచాలని
దేవుడు తలంచాడు. కానీ ఈరోజు నీతి తప్పి అక్రమమైన మార్గాల్లో ప్రయాణం చేసి దేవుని ఉగ్రతకు కారణమవుతున్నారు. దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా నీతి మార్గాన్ని వెంబడించాలి. స్తోత్రం. మనుషుల మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించుకో. మనుషుల మీద మన నమ్మకాన్ని తీసేయి. యేసయ్య మీదకి నీ నమ్మకాన్ని మరలించు. మోసపోతావు. మనుషులు నమ్మితే మోసపోతావు. మహాజ్ఞాని అయిన సొలొమోను, దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్న సొలొమోను, అతనికున్న జ్ఞానాన్ని షెబా దేశపు రాణి చూడటానికి వచ్చింది. 7 సముద్రాలు దాటి వచ్చింది. ఆమేన్. దేనికోసం? సొలొమోను జ్ఞానాన్ని చూడటానికి. అంతటి మహాజ్ఞాని కట్టుకున్న భార్య తిప్పేసింది. విగ్రహారాధికులను చేశాడు. అర్థమవుతుందయ్యా మీకు దేవుని మాటలు? మనుషులను నమ్మితే తిప్పేస్తారు. మనుషులను నమ్మితే ధరలా బ్రతుకుతున్న నిన్ను తొత్తుని చేస్తారు. మకుటము లేని మహారాజుకు బ్రతుకుతున్న నిన్ను భిక్షగాన్ని చేస్తారు మనుషులు. మీరు నమ్మాలి ఈ మాటలు. ఆమేన్.